అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టుకున్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను విజనరీ అని చెప్పుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేశారు, ఇక్కడ గొప్పలు చెప్పుకోకుండా పనిచేసుకుంటూ వెళ్ళిన వైఎస్ జగన్ గారు ఏం చేశారు. అదే ఈ రోజున జగన్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి పోటీ పెట్టారండి. ఎక్కడ? వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో. ఓకే, మీ పోటీని మేము యాక్సెప్ట్ చేసాం. ఏంటి ఈ పోటీలో వీళ్ళు చెప్పుకున్న పాయింట్లే, ఇదే నేను చెప్పట్లే, వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్న దాంట్లోనే వాళ్ళు చెప్పిన పాయింట్లని నేను ఒక్కసారి మీకు వివరిస్తాను. 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదట కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళ కోసం. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదట. బాబు వచ్చినట్టు ఆలోచించాడట. ఏ బాబు? జగన్ బాబు. ఏం ఆలోచించాడటండి? జగన్ గారు ఏడాదిన్నర లోపు పూర్తి చేసి వరదల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడారు. జగన్ బాబు ఏ డేట్లో వచ్చాడండి? మా జగన్ బాబు ఇక జగన్ బాబు మే 30వ తారీఖు 2019వ తారీఖున ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి టేక్స్ ఓత్ యాజ్ ఆంధ్రప్రదేశ్ సీఎం. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రమాణం చేశాడంటే మే 30, 2019. ఆ రోజు నుంచి అతను ముఖ్యమంత్రి కదా. మే 30 మే 2019లో అయ్యాడు అతను ముఖ్యమంత్రి. అయితే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరంన్నరకి రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేశాను అన్నాడు. సంవత్సరంన్నర అంటే కరెక్ట్గా 2020 5వ నెల 30కి సంవత్సరం అవుతుంది. అంటే ఇంకొక 6 నెలలు వేద్దాం, అంటే 11వ నెల 30, 11, 2020కి మేము రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసామంటున్నారు. రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ అయింది ఈ డేట్కి అంటున్నారు. సంవత్సరంన్నర అంటే అంతే కదండి. చూడండి, జగన్ గారు ఏడాదిన్నరలో పూర్తి చేసి వరదల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడారంటే సంవత్సరంన్నర అంటే అంతే అవుతుంది. ఎప్పటికి కంప్లీట్ అయ్యి ఉండాలండి? ఇది 30/11/2020కి అవ్వాలి. కానీ ఇక్కడ మనం ఒక వాస్తవం చూద్దారండి. ఇది చూడండి, ఇది వీడియో అండి. ఏదో ఒకవేళ ఎడిట్ చేసిన ఫోటో లేదా మరోటో కాదు, యూట్యూబ్లో పెట్టిన వీడియో. ఈ వీడియో పెట్టిన డేట్ ఎప్పుడండి? ఇది మార్చి 23, 2019. జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఎప్పుడు కంప్లీట్ అయి ఉండాలి? 30వ తారీఖు 11వ నెల 2020కి కంప్లీట్ అయి ఉండాలి. కానీ 2019 మార్చి 23 అంటే జగన్ అప్పటికి సీఎం అవ్వలేదు. ఇంకా జగన్ సీఎం ఎప్పుడు అయ్యాడు? మేలో అయ్యాడు. మే అంటే 5వ నెల, మార్చి అంటే 3వ నెల. అంటే ఇతను సీఎం అవ్వకముందు 2 నెలలకు ముందే ఈ వీడియో పెట్టారు. ఈ వీడియోలో ఏముందండి? కృష్ణా రివర్ రిటైనింగ్ వాల్ వర్క్స్ కంప్లీటెడ్ ఇన్ కృష్ణలంక. ఏమండి? అంటే జగన్ సీఎం అవ్వక 2 నెలల ముందే రిటైనింగ్ వాల్ కంప్లీట్ అయిపోయిందటండి. ఇది చూడండి, అప్పుడు పెట్టిందే వీడియో ఇది. ఇదిగో రిటైనింగ్ వాల్. చూడండి ఎంత వాల్ కంప్లీట్ చేశారు. మరి జగన్ కన్నా ముందు ఇక్కడ ఉన్న సీఎం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. అంటే రిటైనింగ్ వాల్ కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? వాళ్ళు అక్కడ ముందే చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు అన్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయనే కట్టారండి. ఎందుకంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే అంటారు కవులు. కాదు, జగన్ రెడ్డి మాటలకు అర్థాలు వేరు. జగన్ రెడ్డి ఒకటి చెప్పాడంటే దానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది అవతల. రిటైనింగ్ వాల్ ఎప్పుడు కంప్లీట్ అయిందంటే మార్చి 23, 2019 కంప్లీట్ చేసి పారేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్ వచ్చాక దానికి ఏమాత్రం సున్నం వేసి ఉంటాడు. ఎందుకంటే టిడ్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారు, కొన్ని వేల ఇళ్ళు కంప్లీట్ చేశారు. ఇంక ఇచ్చేద్దాం అనుకున్న టైంలో వచ్చింది ఎలక్షన్ కోడ్. వాటికి జగన్ రెడ్డి 5 సంవత్సరాలు పోయిన తర్వాత జగన్ రెడ్డి రంగులు వేసుకుని నేనే కంప్లీట్ చేశాను అన్నాడు. అంత పచ్చి అబద్ధాలు. ఇది అప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. ఒకవేళ ఎవరో పెట్టారు కదా మేము ఎలా నమ్ముతాం అని మీరు అనొచ్చు. సరే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. గుడివాడ కొడాలి నాని రిటైనింగ్ వాల్ పై నుండి వరద ప్రయాణం పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు కొడాలి నాని మరియు అనిల్ కుమార్ అని ఇచ్చారు. ఇప్పటికి 2019 ఆగస్టు 17కే ఇదిగో వీళ్ళిద్దరూ రిటైనింగ్ వాల్ మీద నిలబడి ఉన్నారు. జగన్ రెడ్డి ప్రకారం ఎప్పుడు అయి ఉండాలి? ఇది నవంబర్ 30, 2020కి కంప్లీట్ అవ్వాలి. నవంబర్ 30, 2020కి కంప్లీట్ అవ్వాల్సిన వాల్ మీద వీళ్ళు ఎలాగా
ఆగస్టు 17, 2019లో నిలబడ్డారు. సింపుల్ కదండి. ఇంత వరస్ట్ ఫెలోస్ వీళ్ళు. ఇవన్నీ బయటిగా వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటారు. మేమేమో వాటిని బయట పెట్టుకుంటూ వస్తాం. ప్రజల వీళ్ళ మీద ఉమ్ములేస్తూనే ఉంటారు. అలవాటు అయిపోయింది. ఉమ్మేసిన తుడుచుకుంటూ పోవటం, మళ్ళీ అబద్ధాలు చెప్పటం. ఏదో సినిమా చూశానండి నేను, దొంగాట అని అప్పట్లో సినిమా వచ్చిందండి. దొంగాట. హీరో ఎవరంటే జగపతి బాబు గారు, హీరోయిన్ ఏమో సౌందర్య గారు. సౌందర్య గారిని అబ్బాస్ ఎవరో ఒక యంగ్ హీరో ట్రాప్ చేస్తాడు. అతనన్నీ అబద్ధాలే చెప్పి, అతను నిజాయితీ ఉండదు, అన్ని అబద్ధాలు చెప్పి ట్రాప్ చేస్తుంటాడు అమ్మాయిల్ని. ట్రాప్ చేస్తుంటే లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు కూడా అబ్బాస్ ఎదవని తెలిసిపోద్ది అందరికీ. తెలిసిపోయిన తర్వాత కూడా అది మారకుండా కొండకు వెంట్రుక వేసాం, వెంట్రుక పోయింది, ఇంకా చాలా వెంట్రుకలు ఉన్నాయి అని మళ్ళీ మోసం చేయడానికి వెళ్ళిపోతాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కూడా అంతే పరిస్థితి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ దగ్గర నుంచి, ఎందుకంటే మొన్న అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి జరిగిందన్నారు. అంబేద్కర్ స్టాట్యూ మీద జరిగిందా దాడి? కాదని ప్రజలందరికీ అర్థమైంది. లేదు, ఆ కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరు మీద జరిగితే, ఆ జగన్మోహన్ రెడ్డి పేరు ఎవడో నచ్చనోడు పీకేస్తే అంబేద్కర్ విగ్రహం మీద దాడి అని ప్రచారం చేసి, అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నారు. వాస్తవాలు తెలిసాక మళ్ళీ చీకుట్టారు. వీళ్ళు బురదలో దొరిలే పందులు అంటోళ్ళు. బురదలో దొరుకుతారు, బయటకు వస్తారు, మళ్ళీ బురదలో దొరుకుతారు, మళ్ళీ బయటకు వస్తారు. కానీ ఈ బురద పందుల గురించి మాత్రం ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలండి. లేదంటే ఎప్పుడోకప్పుడు ప్రజలు అరే బురద కాదేమో, అదేమో పెయింట్ ఏమో అనుకుంటారు. కాబట్టి అది బురదని మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రచారం లేకపోతే నిజం కూడా అబద్ధం అయిపోతాడండి. ప్రచారం లేకపోతే మరి అలాగా అడగండి, వీళ్ళిద్దరిని అడగండి. పోనీ ఇదేమి మనం పెట్టింది కాదు, మనం ఏం మార్పింగ్ చేసి పెట్టింది కాదు. కొడాలి నాని పేజీలో ఇక చూసుకోండి, 2019లో 17వ తారీఖు ఆగస్టుని పెట్టాడు. ఇది కావాలంటే పేజ్ కూడా ఓపెన్ చేస్తాను నేను. అడగండి, ఈ పేజ్ అతంతా కాదు అడగండి. 2,53,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదైతే మనం ఫేక్ అయితే చేయలేం కదా. రిటైనింగ్ వాళ్ళు ఎలా గట్టారండి? అయిపోయిందా? గడ్డెట్టాం కదా పూర్తిగా.